నమస్తే అండి. బోడుప్పల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్‌కొచ్చిందండి ఇది. ఈ బొమ్మ గార్డెన్స్ ఆ ఏరియాలో ఉంటదిది. 4 బీహెచ్‌కే ఇండివిడ్యువల్ హౌస్ ఇది. మీకు మీకు కనపడుతుందా ఈ హౌసు? ఎంటర్ అవుతున్నాం హౌస్‌లోకి. ఇక్కడ ఒక కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. సో, మీకు కింద ఏరియాలో మటుకు 2 బెడ్‌రూమ్స్ ఉంటాయండి. లివ్ స్టెప్స్ కింద కూడా యుటిలిటీ ఏరియా ఉంది. వాష్ ఏరియా. సైడ్ సెట్ బ్యాక్స్ కూడా మంచిగానే ఇచ్చారు. 2 ½ ఫీట్, 3 ఫీట్ దాకా ఉంటాయి ఇవి. ఆ డోర్ కూడా అంతా టేక్ వుడ్ ఇచ్చున్నారు. ఇంటీరియల్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఫాల్ సీలింగ్ ఇంటీరియల్స్ మొత్తం కంప్లీట్‌గా అయిపోయినాయి. ఇంకా మీకు చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్స్ తప్పితే అంతా కంప్లీట్ వర్క్ అయింది. సో, మీకు ఇది అంతా ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి ఇది. ఇదంతా ఫ్యామిలీ లాంజ్ ఏరియా. మనం ఈ సైడ్ 2 డబుల్ బెడ్‌రూమ్ వస్తది. అటొక సైడు ఒక బెడ్‌రూమ్, ఇటొక బెడ్‌రూమ్ వస్తది. ఇక్కడ ఒక టీవీ యూనిట్ పెట్టుకొని సోఫా సెట్ ఏసుకొని ఇక్కడ కూర్చోవచ్చు. ఫ్యామిలీ లాంజ్ ఏరియా ఇది. సో, ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మనం మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. సెల్ఫ్‌లు కూడా ఇచ్చున్నారు. విండో కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇచ్చున్నారు. సో, మీకింకా ఇది వాష్‌రూమ్ అండి. వాష్‌రూమ్ కూడా కంప్లీట్‌గా అయిపోయింది. సో, సెకండ్ బెడ్‌రూమ్‌కొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ వాష్‌రూమ్ ఉండదండి. కామన్ వాష్‌రూమ్ ఉంటది. రైట్. బయట ఉంటది వాష్‌రూము. ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. ఈ బెడ్‌రూమ్ కూడా సెల్ఫ్‌లు అన్నీ కంప్లీట్‌గా రెడీగా ఉన్నాయి. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ ఏసున్నారు. రైట్. ఇది ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి. ఫ్యామిలీ లాంజ్ ఏరియా తర్వాత మనం ఇది కిచెన్. కిచెన్‌కి రైట్ సైడ్ కిచెన్‌కెళ్తాం. ఇదంతా మీకు డైనింగ్ ఏరియా వస్తది. సో, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇది పూజ గది. పూజ గది కూడా మంచి స్పేసియస్‌గా బ్యూటిఫుల్‌గా ఇచ్చారు. మంచి నెక్స్ట్ అండి ఇది కిచెన్. కిచెన్ కూడా నీట్‌గా ఉంది. సెల్ఫ్‌లు గానీ టైల్స్ కూడా వాల్ టైల్స్ కూడా నీట్‌గా ఇచ్చున్నారు. సో, మనకిప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్‌కి మనం స్టెప్స్ ఎక్కుతున్నాం. ఇది మన ఫస్ట్ ఫ్లోర్ అండి. మనం ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఒక చిన్న గేట్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు. సో, ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ డిజైన్ కిందలాగానే. డోర్స్ అన్నీ టేక్ వుడ్ ఇచ్చున్నారు. రైట్. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. విండోస్ కూడా యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ మంచి లైటింగ్ కూడా మంచిగా ఉంటుంది. వెంటిలేషన్ ప్రాపర్‌గా మెయింటైన్ చేశారు. డిజైన్ కూడా ఇక్కడ ఈ ఇంటీరియల్స్ చేపించున్నారండి. పీవీసీ చేపించున్నారు. ఫాల్ సీలింగ్ విత్ కంప్లీట్‌గా ఇది చూడండి. ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్‌రూమ్‌కి ఇంటీరియల్స్ కూడా కప్‌బోర్డ్స్ కూడా చేపించున్నారు కప్‌బోర్డ్స్‌కి. రైట్. మంచాలు కూడా తెచ్చిపెట్టున్నారు. డబుల్ కాట్ మంచం కూడా. అటాచ్డ్ వాష్‌రూమ్ అండి ఇది. సో, సెకండ్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ ఉండదు. కామన్ వాష్‌రూమ్ ఉంటది. కిందలాగా సేమ్ కింద ఎట్లా ఉందనో సేమ్ అంతే సైజెస్ వస్తది. సో, దీనికి కూడా ఇంటీరియల్స్ కంప్లీట్‌గా చేపించున్నారండి. సైడ్‌కి ఆ సెల్ఫ్‌లు కవర్‌గా డోర్స్ అట్లా చేపించున్నారు. కవర్ అయ్యేటట్టు. రైట్. మనం ఇంకిది ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి ఇది. టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సోఫా సెట్ అయ్యి డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ. టీవీ యూనిట్ పెట్టుకునే స్పేస్ అది. మంచిగానే డిజైన్ చేశారండి ఇది. చాలా బాగా డిజైన్ చేశారు. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మీకు చూడండి నీట్‌గా డిజైన్ చేసున్నారు. ఇంటీరియల్స్ క్లియర్‌గా. యూపీవీసీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు వచ్చేసరికి లెఫ్ట్ పూజ గది. పూజ గది కూడా కింద డోర్స్ ఇవ్వలేదు. ఇక్కడ డోర్స్ కూడా ఇచ్చున్నారు. కిచెన్‌కు గ్రానైట్ ప్లాట్‌ఫామ్ ఇచ్చున్నారు. ఈ కిచెన్ కూడా మంచిగా డిజైన్ చేసున్నారండి. ఇంటీరియర్స్ కంప్లీట్‌గా. సో, మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా యుటిలిటీ ఉంది. ఇంకోటేందంటే అవతల బిల్డింగ్‌కి సెక్యూర్‌గా ఈ గ్రిల్స్ ఇచ్చున్నారండి ఇక్కడ పైన. చాలా మంచి సెక్యూరిటీ అండి ఇది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు మంచి ప్రొటెక్షన్ మంచిగా ఉంటది ఈ హౌస్‌కి.